దాసు శ్రవణ్ కుమార్ గారు. అధ్యక్ష, థ్యాంక్ యూ. ఒక ముఖ్యమైనటువంటి అంశం అధ్యక్ష, గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి తర్వాత GO 46 బాధితులకు సంబంధించిన అంశాన్ని తమరి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. విద్యార్థుల ఉద్యమం ద్వారా వాళ్ళ త్యాగాల ద్వారా తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళ సమస్యలు పరిష్కారం కాకుండా గ్రూప్ 1 పరీక్ష సరిగ్గా నిర్వహణలో జరగకపోవడం వల్ల వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగాల్సిన ఒక దుర్భరమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇదంతా తిరుగుతూ ఉన్నారు. ఒక కీలకమైన అంశం. నేను ఈ ప్రభుత్వాన్ని ఒక అప్పీల్ ఏం చేస్తా ఉన్నానంటే, మన పిల్లలని మనం కోర్టుల చుట్టూ తిప్పి వాళ్ళను రకరకాలుగా లక్షల మంది విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసే బదులుగా ప్రభుత్వము ఈ సభ ద్వారా ప్రభుత్వం ఒక వైట్ పేపర్ను రిలీజ్ చేసి అసలు గ్రూప్ 1 పరీక్షలో జరిగినట్టు లోపాలేంటి, నష్టాలేంటి, లాభాలేంటి, ఎందుకు వాళ్ళ విద్యార్థులు కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఖరీదైన కోట్ల రూపాయలు పెట్టి ఖరీదైన అడ్వకేట్లను పెట్టి మన పిల్లల యొక్క రైట్స్ని మనమే ఎందుకు ప్రభుత్వమే కట్టలు చేస్తుందంటే అంశాన్ని దయచేసి ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. ఇంకొక సూచన ఏంటంటే అధ్యక్ష, JNTUలో వాస్తవానికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్లో మెయిన్స్ ఎవాల్యుయేషన్ జరిగింది అని చెప్తారు. కానీ మేము RTIలో వేసిన సమాచారం ప్రకారంగానేమో మాకు JNTUలో జరిగినట్టుగా మెయిన్స్ అంటే చాలా మెయిన్స్ ఎగ్జామ్స్ అంతా కూడా JNTUలో ఎవాల్యుయేట్ అయిందని. సో దిస్ ఇస్ ఫండమెంటలీ ఫ్లాట్. CGJలో జరిగిందనేమో ప్రభుత్వం చెప్తుంటుంది, JNTUలో జరిగిందనేమో RTI సమాధానం చెప్తా ఉంది. అట్లా మన పిల్లలని మన భవిష్యత్ తరాలను కోర్టుల చుట్టూ తిప్పి వాళ్ళు రేపు నానా రకాలైన రెస్ట్లెస్ గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇంకొకటి GO 46 బాధితులు కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు GO 46లో ఉన్నటువంటి ఒక తప్పిదాలను మేము సరిదిద్దుతాము, వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పని కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ వాళ్ళని కూడా ఎన్నికల్లో పెద్ద ఎత్తున వాడుకున్నారు అధ్యక్ష. లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వానికి అనుగుణంగా ఎన్నికల్లో ప్రచారం చేసిండ్రు. అధికారంకి వచ్చిన తర్వాత మా మహేష్ గౌడ్ గారు వారు కూడా ఇక్కడ ఉన్నారు, వారి దగ్గర కూడా చాలాసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే వాళ్ళని పట్టించుకున్న దాఖలేదు, వాళ్ళ సుప్రీంకోర్టులో ఉన్నారు. నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాను ఏంటంటే, వాట్ కుడ్ బి డన్ బై ద గవర్నమెంట్ ఇన్ ఎ లెజిటిమేట్ ఇన్ ఎ కాన్స్టిట్యూషనల్ మేనర్. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ దెమ్ టు పుష్ ద స్టూడెంట్స్ టు గో టు ద కోర్ట్స్. కోర్టులకు వెళ్ళి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని నానా ఇబ్బందులు పడి మన పిల్లల్ని మనం కోర్టులకు పోకుండా దయచేసి ఆదుకోవాలని చెప్పని ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తాను. ఓకే.